వీళ్ళ దగ్గర మనకి ఇలా పట్టినప్పుడు వీళ్ళ దగ్గర ఒకటి టీవీఎస్ వెహికల్ ఒకటి అండ్ ఈ నేరం చేయడానికి యూజ్ చేసిన వస్తువులు పనిముట్లు కూడా మనకు దొరకడం జరిగింది. వీళ్ళు చాలా చాకచక్యంగా కెమెరాలో పడకుండా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ మన కామారెడ్డిలో కొన్ని కెమెరాలు వాళ్ళకి ఇచ్చడం జరిగింది. సో ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా కూడా వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఈ డిటెక్షన్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ కూడా ఇద్దరు ఇన్స్పెక్టర్ కూడా పోషించడం జరిగింది. అండ్ వేరే టీమ్స్ ఫామ్ చేసుకొని వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టుకొని వీళ్ళు ఎక్కడెక్కడ పోతా ఉన్నారు, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారు అంటే ఈ దొంగతనం అయితే ఊళ్ళలో పిల్లలకు కాలం చేసుకొని ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. సో మనము ముందు నుంచే 1 వీక్ బిఫోర్ నుంచే మైక్ లో అనౌన్స్మెంట్ చేయించడం, పత్రికా ప్రకటనలు ఇవన్నీ చేసినాము. బట్ స్టిల్ కొంతమంది కొంచెం నిర్లక్ష్య దూరంతో లాక్ వేసుకుని వెళ్ళిపోవడం, ప్రాపర్ ప్రికాషన్స్ లేకుండా ఉండడం అదొకటి చేస్తూ ఉంటాము. ఈ సంక్రాంతి టైంలో మనం ఎక్స్ట్రా బీట్స్ కూడా ఎక్స్ట్రా నైట్ డ్యూటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో కంపేర్ టు లాస్ట్ 2-3 years ట్రాక్ చేసుకుంటే ఈసారి కొంచెము ఈ దొంగతనాలని తగ్గినట్టుగానే మాకు అనిపిస్తూ ఉంది. అండ్ ఏవైతే రిపోర్ట్ అయినాయో వాటిని కూడా